పిలాతు ఒక తీర్పు జడ్జ్. యేసు ప్రభువును పట్టుకొని వచ్చారు. యేసు ప్రభువును సిలువ వేయడానికి ఆ పిలాతు వద్దకు తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభువును అక్కడ తీసుకొచ్చారో పిలాతు యేసు ప్రభువును చూస్తున్నాడు. పిలాతు యేసు ప్రభువును చూసినప్పుడు ఏ దోషము ఏ పాపము పిలాతుకు కనపడలేదు. ఏ దోషము కనపడలేదు, ఏ పాపము కనపడలేదు. ఎవరికి? పిలాతు. ఆయన ఏ శిక్ష విధించాలో ఆయన ఆలోచిస్తుండగా అక్కడున్నటువంటి యాజకులు, పరిసయ్యులు, సదుసయ్యులు అందరూ గట్టిగా ధ్యానం వేస్తున్నారట. యేసులో శిలువపై ఆ బందికుడు బరబ్బను వాడు బందికుడయ్యా, వాడు పైగా బరబ్బ, వాడు ఎంతో నలరూప రాక్షసుడు, వాడు ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో హత్యలు చేశాడు, వాడు అయినా పర్వాలేదు వాడిని వదిలిపెట్టు, అయినా పర్వాలేదు వాడిని వదిలిపెట్టు. యేసు మాత్రం ప్రజలు కేంద్రీకరించారు. భయపడ్డారు. మనుషులు భయపడుతున్నారు.